హలో అండి. మేమైతే ఇవాళ ఒక ఫేమస్ టెంపుల్కి వెళ్తున్నాము. ఫేమస్ టెంపుల్ అంటే ఏదో కాదు, మనకి బెజవాడలో ఉంది కదా, కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మేము మా ఫ్యామిలీ కాదండి, మా స్వాతి జశ్వంత్ వాళ్ళైతే తెలుసు కదా, వాళ్ళు మేమైతే వెళ్తున్నాము. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ మా ఫ్యామిలీ అయితే. ఇంకా మేము ఎలా రెడీ అయ్యామో ఎలా ఉన్నామో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా డ్రైవింగ్ తెలిసిందే కదా, మా వారే అండి డ్రైవింగ్ చేసేది. ఇంకా చీరాల్లో కొన్ని రూట్లు మాకు తెలియని రూట్లో నుంచి అయితే తీసుకొని వెళ్తారు మా వారు. ఇంకా మేమైతే జస్ట్ వాళ్ళని పికప్ చేసుకోవాలి. చెప్పాను కదా, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ వెళ్తున్నామని. ఇంకా వాళ్ళని పికప్ చేసుకొని అయితే మేము వెళ్ళిపోతాము. ఇంకా వాళ్ళు వచ్చేసారు, చూసారు కదా. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇదైతే కొత్త హైవే అండి. మొన్న అయితే నేను ఒక ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా హైవే వేస్తున్నారని. ఇదైతే మాకు పర్చూరు దగ్గర ఉంటుందండి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే. ఇంకా ఈ విగ్రహము లోపలికి వెళ్ళిపోయిందండి కొత్త హైవే వేయడం వల్ల. కింద అయితే టెంపుల్ కూడా ఉంటుంది ఆ విగ్రహం కింద, కానీ టెంపుల్ అయితే కనబడట్లేదు, విగ్రహమే కనబడుతుంది, చూసారు కదా. ఇంకా కొత్త హైవేలో అయితే మా జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా మేమైతే గుడికి వచ్చేసామండి. అంత వీడియోస్ నేను లాంగ్గా తీయాలని అయితే అనుకోవట్లేదు, మరీ చూసే వాళ్ళకి బోరింగ్గా అనిపించకూడదు కదా. ఇంకా మేమైతే బెజవాడ వచ్చేసాము. ఇక్కడ మాకేం చెప్పారంటే పైకి కార్ ఎలో లేదని చెప్పారండి. ఎవరో వీఐపీ పాస్ ఉన్న వాళ్ళ వరకే పంపిస్తున్నారు. ఇంకా మేమైతే కార్ అనేది ఒక దగ్గర పార్క్ చేసుకొని నడుచుకుంటూ అయితే వెళ్దామని అనుకున్నాము. ఇంకా చూసారు కదా, ఇంకా మేమైతే వచ్చేసాము ఇక్కడికి. ఇంకా ఇదిగోండి మా జస్సు స్వాతి అయితే ముందు వెళ్తున్నారు. ఇంకా దానికి ముందట అయితే మా వారు మా భవి అయితే ఉన్నారు. ఇక్కడైతే చాలా స్టాల్స్ ఉన్నాయండి. ఇంకా మేము చెప్పాం కదా నడుచుకుంటూ వెళ్తున్నాము అని. ఇంకా మేమైతే దర్శనం టికెట్ తీసుకోవాలి. ఫ్రీ దర్శనం ఉంది, కానీ లేట్ అవ్వకూడదని చెప్పి మేమైతే దర్శనం టికెట్ కొనుక్కున్నాము. ఇంకా మా చిన్నోడిని అయితే మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను. అసలు ఎన్ని స్టాల్స్ ఉన్నాయోనండి, కానీ రేట్లు అయితే చాలా ఎక్కువే చెప్తున్నారు. అసలు కొంచెం కాదు, చాలా చాలా రేట్లు చెప్తున్నారు. ఇంకా చూసారు కదా, షాపింగ్ అంతా చాలామంది బాగానే చేస్తున్నారు, కానీ అంత అయితే లేరు, మనకి తిరుపతిలో ఉన్నంత అయితే లేరు. మేమైతే ఇంకా అమ్మవారికి చీర, గాజులు, పూలు, టెంకాయ అయితే ఇద్దాం అనుకున్నాం. ఇంకా అవైతే మేము ఇక్కడ కొనేసాము. ఇదైతే మాకు చెప్పడం 150 రూపీస్ చెప్పారండి. మేము ఇంకా కొంచెం బార్గెన్ చేసుకొని అయితే 75 రూపీస్కి తీసుకున్నాం. అంటే ఇద్దరం మీదట కదా, నేను మా స్వాతి ఇద్దరం కలిసి 150కి అయితే తీసుకున్నాం. ఇదేనండి ఇంకా మా దర్శనం టికెట్ అయితే. ఈచ్ వన్కి 500 పడింది. 4 మెంబర్స్ కదా, 2000 అయితే తీసుకున్నారు. ఇంకా మాకు దర్శనం అయిపోయింది. ఇంకా మాకైతే అక్కడ ఎలో చేయలేదండి ఫోన్స్ అయితే, ఒక దగ్గర పెట్టేసి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మేమైతే లంచ్ చేయాలి కదా, లంచ్కి అయితే వెళ్దాం అనుకున్నాం. ఇంకా దారిలో అయితే మా వారికి ఒక చిన్న పని ఉంటే ఆ పని అయితే చూసుకున్నాము. అది ఏంటి అన్నది ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అదైతే హెల్త్కి సంబంధించిన వీడియో, హెల్త్కి సంబంధించినది. ఇంకా చూసారు కదా, విజయవాడలో ఉంటాయి ఈ షాపింగ్స్ అన్నీ, అక్కడ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. మనకేంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు అయితే కొత్తగా అనిపిస్తుంది, కానీ మాకైతే కొంచెం పాతే. అక్కడవే ఇక్కడ చీరాల్లో కూడా చాలా ఉన్నాయి, సేమ్ ఇవే షోరూమ్స్ కానీ అన్నీ ఉంటాయి. కానీ మనకు అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం కొత్తగా ఉంటుంది చూసేదానికి, ఎందుకంటే కొంచెం సిటీ కాబట్టి. ఇంకా మేమైతే ఇక్కడ లంచ్కి వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నామండి. చెప్పాను కదా, అంత లాంగ్ అయితే నేను తీయాలని అయితే అనుకోవట్లేదని. ఇంక ఇవన్నీ గోల్డ్ షాపులు అవండి. ఇక్కడ మేము వెళ్తుంది ఎక్కడికి అంటే, ఫస్ట్ అయితే మేము మా వారికి హెల్త్ ఇష్యూ, అదే హెల్త్కి సంబంధించింది ఇద్దామని వెళ్తున్నామని చెప్పాను కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మేము ఫుడ్ తినేదానికైతే వెళ్ళాము. ఫుడ్ తినే దగ్గరికి వెళ్ళిన ప్లేస్ అయితే చాలా బాగుందండి. నేను ఆ వీడియో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. అక్కడ వీడియోస్ అయితే చాలా తీసాను. అసలు అది మనం ఫుడ్ తినడానికి వెళ్ళామా, లేకపోతే అక్కడ నేచర్ని ఎంజాయ్ చేయడానికి వెళ్ళామా అని కూడా నాకు అర్థం కాలేదు, అంత బాగుంది అసలు ఆ వ్యూ అయితే అక్కడ. ఇంకా మేమైతే చెప్పాము కదా, ఇంకా ఇక్కడ తర్వాత అయితే వెళ్తున్నాము ఫుడ్ తినేదానికైతే. కృష్ణ కెనాల్ వచ్చిందండి. అంటే మేము వారధి దాటుతున్నాము. వారధి దగ్గర కృష్ణ కెనాల్ చూస్తే అసలు ఎంత నీళ్ళు లేకుండా ఉన్నాయండి, మొత్తం ఒడ్డంతా కనిపిస్తుంది తెల్లగా అయితే. అది కూడా ఇక్కడ వీడియో తీసుకున్నాను, చూసారు కదా, అసలు తెల్లగా కనబడుతుంది. నేనేంటంటే కార్ లోపల నుంచి వీడియోస్ తీయడం వల్ల నాకు అంత క్లారిటీ రావట్లేదు. విండో తీస్తే ఏంటంటే కొంచెం చల్లగాలి వస్తుంది కదా, ఇప్పటికే పిల్లలకి కొంచెం జలుపుతో ఉన్నారని నేను విండో గ్లాస్ అయితే దించట్లేదు. ఇంక ఇక్కడ చూసారు కదా, కృష్ణ కెనాల్ అయితే ఎంత ఘోరంగా ఉందో. అస్సలంటే అస్సలు వాటర్ లేవండి కొంచెం కూడా, ఏదో ఒక్క దగ్గర ఉన్నాయి అంతే. ఇంకా మేము ఈ వారధి అంటే మేము వెళ్ళే రెస్టారెంట్ అయితే ఆ సిటీ అవుట్స్కట్స్లోనే ఉండిపోయింది. మేము విజయవాడ దాటైతే మేము దానికైతే వెళ్తున్నాము. చూడండి అసలు ఎంత ఘోరంగా ఉందో కృష్ణ కెనాల్ అయితే. అంటే నేను ఇలా చూడటం అయితే ఫస్ట్ టైం అండి. ఇంతకుముందు మేము విజయవాడ మా హస్బెండ్ నేను ఒకసారి వెళ్ళాము. తర్వాత మా భవికి ఫోటోషూట్ తీయించాము అక్కడే, ఫస్ట్ ఇయర్ బర్త్డే అప్పుడు
ఫోటోషూట్ తీయించడానికి కానీ వెళ్ళాము. అప్పుడు బాగానే ఉంది, వాటర్ కానీ అంతా ఉన్నాయి. అంతకుముందు అంటే ఇంక మా పెళ్ళి అవ్వకముందు అంతా నేను ఎప్పుడు చూసినా కూడా వాటర్ ఉన్నాయి, కానీ ఈ ఒక్కసారే అండి నాకే కొంచెం అయ్యో ఏంటి ఇలా ఉందనిపించింది. ఇంకైతే మేము వచ్చేసామండి ఫుడ్ తినడానికి. అయితే చూసారు కదా, నేను ఇందాక చెప్పాను కదా నేచర్ చాలా బాగుంది అక్కడ అని. ఇంక ఇదేనండి, మనకి మకావ్ అంటారు కదా, చిలకలాగా ఉంటాయి కానీ పెద్దగా ఉంటాయి అవి బర్డ్స్ అయితే. అవైతే ఇక్కడ చాలా ఉన్నాయి. నాకు ఫస్ట్ వెళ్ళంగానే ఒకలాంటి సౌండ్ చేస్తున్నాయి అవి. ఏంటి సౌండ్ ఎక్కడి నుండి వస్తుందని అయితే నాకు అర్థం కాలేదు. నేను అదే వెతుక్కుంటూ వెళ్తున్నాను. ఇంక వీడియో తీసుకుందాంలే, బాగుంది చూడటానికి యాంబియన్స్ అంతా అన్నట్టుగా నేనైతే తీస్తున్నాను. ఇంకా తర్వాత ఆ సౌండ్స్ వింటా ఇక్కడ చూసినప్పుడు ఇంకా నాకైతే కొంచెం షాకింగ్గా అనిపించింది. ఎందుకంటే ఇవి మనకి యాంకర్ అనసూయ ఉన్నారు కదా, తనైతే పెంచుకుంటారండి ఒక మకావ్ అయితే. ఇంకా అవే సేమ్ ఇక్కడ మనం చూసినప్పుడు ఎలా ఉంటుంది, ఇంక ఇదే ఏంటన్నది నాకు అర్థం కాలేదు. నేనేమో అడవి బల్లి అంటాను, మా వారేమో ఉడుమంటారు. ఏదో ఒకటి. ముందైతే నాకు వీడియోకి చాలా దొరికినాయి అనుకున్నాం. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో మకావుల్లో. మేము వచ్చింది అయితే విజయవాడలో అవర్ ప్లేస్కి అయితే వచ్చాము. ఇది మా వారు మా జస్సు అయితే విజయవాడ ఇట్లా ఎప్పుడు వస్తూనే ఉంటారు కదా, వాళ్ళైతే ఇక్కడ తింటారంట. ఫుడ్ బాగుంటుంది, అందుకే వెళ్దాము అని అయితే ఇక్కడ తీసుకొచ్చారు. కానీ రేట్లు పరంగా చూసుకుంటే మాత్రం చాలా హైలో ఉన్నాయి కాస్ట్లు అయితే. మా బావి అయితే ఈ గన్ను కొనుక్కున్నాడు అక్కడ. ఇంక ఇది దారిలో వీళ్ళు ఆడి ఇంక అక్కడే అవగొట్టేశారు దాని పని అయితే. ఇంకా ఇది ఏంటి ముంగిసానని నేను అనుకుంటున్నాను. మరి అదేంటన్నది మీరైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇగోండి మకావులు చాలా కలర్స్ అయితే ఉన్నాయి, ఎల్లో, వైట్, రెడ్ కలర్ ఇట్లా చాలా ఉన్నాయి. ర్యాబిట్స్ కూడా ఉన్నాయి అక్కడ, కుందేళ్ళు కానీ అంతా. వీటిని అయితే ఒక బోన్లో పెట్టేశారండి, అంటే సపరేట్గా పెట్టారు కలర్స్ వైజ్గా. ఇంకా అక్కడ బోర్డు కూడా పెట్టేశారు, డు నాట్ ఫీడ్ అని. వీటికి అంటే మనం వేయకూడదు ఫుడ్ అయితే, ఇంకా వాళ్ళే వేసుకుంటారు. అసలు సౌండ్స్ అయితే ఇవి ఎంత ఘోరంగా చేస్తున్నాయోనండి, పెద్దగా అరుస్తున్నాయి. ఇంకా చూసారు కదా వీళ్ళు ఈ యాంబియన్స్ అంతా ఏదో కొంచెం మనకి పల్లెటూరు నేచర్ లాగా అలా కూడా పెట్టారు. ఇంక ఇక్కడ చూసారుగా చెట్లు ఎన్ని కనపడుతున్నాయో. ఇంక ఇక్కడ మా వారైతే భవిని కొంచెం ఫోటోషూట్ తీద్దామన్నట్టుగా చూసారు, కానీ మా భవి అల్లరి అయితే తెలిసిందే కదా, అన్లిమిటెడ్గా ఉంటుంది. ఇంకా చూసారుగా వీళ్ళ తిప్పలు కాదు వాడినైతే ఫోటో తీయడానికి. ఇంకా చెప్పాను కదా నేచర్ చాలా బాగుందని. ఇంకా నేనైతే ఎక్కువ అయితే లాంగ్ అయితే తీయలేదండి. అప్పటికే మాకు జర్నీల వల్లనో ఏమో తెలియదు కానీ హెడేక్ అయితే స్టార్ట్ అయిపోయింది నాకు, మా స్వాతికి. పైగా మాకేంటంటే ఆ ముందు రోజు కాస్త నిద్ర లేదు, దానివల్ల అయితే హెడేక్ వచ్చేసింది. ఇంకా తర్వాత మేమైతే ప్యారడైజ్లో మా వారు ముందు రోజు హైదరాబాద్ వెళ్ళారు. అక్కడైతే హలీం ఆర్డర్ పెట్టుకొని తిన్నారంట, బాగుంది. ఇక్కడ మనకి కేఎఫ్సి పక్కనే ప్యారడైజ్ ఉంటే సరే మేము హలీం తింటాము అంటే మా హస్బెండ్ వాళ్ళు హలీం తింటామన్నారు. మేమేమో సరే కేఎఫ్సి తీసుకుంటామని వెళ్తే కేఎఫ్సి అయితే నిజంగా చాలా దరిద్రంగా ఉందండి. అంటే మాకైతే నచ్చలేదు, నచ్చే వాళ్ళకి నచ్చిద్దేమో కానీ మాకైతే నచ్చలేదు. 500 వేస్ట్ అండి నిజంగా చెప్పాలంటే. ఇంకా మేము రిటర్న్ అయిపోయాము మా ఇంటికి. అయితే వచ్చినాకైతే ఇంకా వీళ్ళిద్దరికి స్నానాలు చేయించేసాను. ముందు మా భవికి శాంబీకి అయితే స్నానం చేయించాను. చెప్పాను కదా నాకైతే ఫుల్ హెడేక్ అని శాస్త్రం రాసుకొని అయితే కూర్చున్నాను. ఇంక ఇక్కడ మా శాంబీకి కూడా రెడీ చేయించేసాను స్నానం చేయించి. ఇంకా నేను స్నానం చేసి అయితే వచ్చేసాను. ముందు మనం కొంచెం ఫ్రెష్ అయితే ఏంటంటే జర్నీ ఫీల్ అనేది పోతుంది కదా, కొంచెం ఫ్రీ అవుతాము. ఇంకా నేను ఇక్కడ విజయవాడలో మాకు ప్రసాదాలు ఇచ్చారండి, అవి కూడా చూపిస్తాను. ఇంకా మా భవి చూసారు కదా ఎంత క్యూట్గా చూస్తున్నాడు. భవి శాంబీలు అయితే ఆడుకుంటున్నారు. ఇంకా ఇక్కడ మాకైతే చూపిస్తాను చూడండి ప్రసాదాలు ఏమేమి ఇచ్చారో. కొబ్బరికాయ అయితే మాకు ఇందాక చూపించాను కదా ఏం తీసుకున్నాం, అందులో కొబ్బరి చిప్ప, అమ్మవారి దగ్గర గాజులు, కుంకుమ, లడ్డూలు. అంటే మేము 500 రూపాయలు టికెట్ తీసుకున్నాం కదా, దానికి సంబంధించిన లడ్డూలు ఫ్రీగా ఇచ్చారు. ఇంకా ఇంతేనండి వీడియో అయితే. ఇంకా నేను ఎక్కువైతే షూట్ చేయలేదు. ఇంకా తర్వాత అయితే మా భవి శాంబీలు పడుకున్నారు, నేను కూడా అయితే పడుకునేసాను. అంతే వీడియో అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.